హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను శివుడు గురించి చిన్ని కథ చెప్తాను, వినండి. శివుడు చూడటానికే గంభీరంగా ఉంటాడు. అతను మనసు వెన్న. ఈ కథ విని మీరే చెప్తారు శివుడు భోళా శంకరుడు అని. ఒకసారి పార్వతీదేవి తన పుట్టింటికి వెళ్దాము అనుకుని శివుని రాక గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. శివుడు ఎంతసేపటికి రాకపోయేసరికి విసుగెత్తిన పార్వతీదేవి శ్మశాన వాటికలో ఉన్న శివుని దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది: కైలాసంలోని మహాభోగ భాగ్యాలు వదిలి ఇక్కడ ఎందుకుంటున్నావు అని. అందుకు సమాధానంగా శివుడు ఇలా అన్నాడు: మనుష్యులు జీవిత కాలమంతా అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఒక్కసారి తనువు చాలించిన తర్వాత అతనికి తోడుగా ఎవ్వరూ రారు. వచ్చినా ఆ కొద్దిసేపు ఉండి కట్టె కాలిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఒంటరైన ఆత్మ భయంతో తోడు గురించి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఆత్మకి నీ తోడు నేనున్నాను అని చెప్పటానికే నేను శ్మశాన వాటికలో ఉంటాను. సమాధానం విన్న పార్వతీదేవి శివుని పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుందట. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే, please like, share and subscribe to Cute Baby Klinkara.